गजानन महाराज की जय। हैप्पी बर्थडे टू यू। నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి బర్త్డే వీడియో ఎడిటింగ్. ఇది వచ్చేసి నేను కైన్మాస్టర్ అప్లికేషన్లో చూపిస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. చలో షురూ చేసేద్దాం. నేను కైన్మాస్టర్ అప్లికేషన్లో చేస్తున్నాను. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి 16:9 తీసుకోండి. 16:9 తీసుకున్న తర్వాత మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను వైట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది క్లిక్ చేసి సో ఈ ఎడ్జ్ ఉంది కదా, సో ఇలా డ్రాగ్ చేసేస్తున్నా. సో నేను ఇది 13 సెకండ్స్ వరకు తీసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకసారి దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత విగ్నెట్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇలా మనకు బ్లాక్ షేడింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే మీది పిఎన్జీ ఏదైనా తీసుకోండి నిల్చున్నది. సో ఇది వచ్చేసి మనకు బర్త్డేకి మంచిగా కనిపిస్తుంది. సో ఇది నేను ఇలాగా ఒకటి తీసుకుంటున్నా, పిఎన్జీ అనేది తీసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది నేను ప్రోలాంగ్ చేసేస్తున్నా. ప్రోలాంగ్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ వచ్చేసి నేను డ్రాప్ ఇస్తున్నా. డ్రాప్ ఇచ్చిన తర్వాత అండ్ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి చూడండి, నేను ఇక్కడ జిట్టర్ అనేది ఇస్తున్నా. సో ఓవరాల్ యానిమేషన్ జిట్టర్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో ఇప్పుడు నేను అన్ని పిఎన్జీస్ అనేది నేను అన్నీ యాడ్ చేశాను. సో ఇవన్నీ మనకు బర్త్డే పిఎన్జీస్ నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది కూడా నేను ప్రోలాంగ్ చేసేసిన. ఇలా ప్రోలాంగ్ చేసిన తర్వాత ఇది ఒకసారి క్లిక్ ఇచ్చి ఇన్ యానిమేషన్ వచ్చేసి స్లైడ్ అప్ క్లిక్ చేస్తున్నా. సో కింది నుంచి పైకి వస్తుంది. అండ్ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఇస్తున్నా. సో ఈ టేబుల్ పైన ఉన్నాయని నేను ఫ్లిక్కర్ అనే ఇస్తున్నా. సో మళ్ళీ లేయర్ మీడియా. సో ఇప్పుడు నేను అన్నీ పిఎన్జీస్ అన్నీ నేను యాడ్ చేసేస్తాను. సో ఈ కేక్ పిఎన్జీ. సో ఒకసారి చూడండి, మనకు కేక్ అనేది టేబుల్ పైన రావాలి కాబట్టి సో ఈ కేక్ ఇక్కడ నేను మిడిల్లో ప్లేస్ చేసేస్తున్నా. అండ్ ఇన్ యానిమేషన్ వచ్చేసి స్లైడ్ డౌన్ అండ్ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్. సో టేబుల్ పైన ఉన్నాయి అన్నీ మనం ఫ్లిక్కర్ అనే ఇస్తున్నా నేను యానిమేషన్. సో మళ్ళీ లేయర్ మీడియా డౌన్లోడ్. సో ఈ పిఎన్జీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో ఇవన్నీ మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది గిఫ్ట్ పిఎన్జీ ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ఇది కూడా నేను ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ ఇస్తున్నా. ఇది ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చి ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ సేమ్ యాస్టీస్. మళ్ళీ ఇది ప్రోలాంగ్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లేయర్ మీడియా. సో ఇవన్నీ సేమ్ ప్రాసెస్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఇక్కడ కొంచెం స్పీడప్ చేసేస్తున్నా వీడియో. ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్. సో ఇది బెలూన్స్ అనేది నేను ఇంతే ఉంచేసేస్తున్నా. అండ్ ఉంచిన 3 డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ క్లిక్ చేయండి, ఇంకొకటి వస్తుంది. సో ఇంకొకటి వచ్చిన తర్వాత ఈ రెండు పిఎన్జీ ఇది కొంచెం ఇలా సైడ్కి నేను ఇలా జరిపేసేస్తున్నా. సో మనకు 2 అనేది వస్తాయి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో సేమ్ వీటిని కూడా ప్రోలాంగ్ చేసేసి దీనికి కూడా ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్, ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అప్లై చేసేస్తున్నా. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ హ్యాట్ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. హ్యాట్ యాడ్ చేసిన తర్వాత సో ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్. సో ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్, ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఇస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను బర్త్డే ట్యాగ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ వచ్చేసి మళ్ళీ ప్రోలాంగ్ చేసేసి ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్, ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను ఇది ఉంది కదా,
సో ఇది నేను ఇక్కడ మిడిల్ వరకు తీసుకెళ్తున్నా. మిడిల్ వరకు తీసుకెళ్ళిన తర్వాత సో ఇక్కడ నేను సీజర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి స్ప్లిట్ ఎట్ ప్లే అండ్ అది క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మనకి అది ఇక్కడ ఇచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీనికి కూడా నేను యానిమేషన్ ఇస్తున్నా. ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇన్ యానిమేషన్ ఏం లేదు, ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి నేను ఇక్కడ రౌండ్ క్లిక్ చేస్తున్నా. రింగ్ క్లిక్ చేస్తున్నా. సో చూడండి మనకి ఇలా రింగ్ షేప్లో మనకు తిరిగిపోతుంది. సో ఇప్పుడు మనకు అన్ని పిఎన్జీస్ అన్నీ యాడ్ చేసేసిన. ఇప్పుడు ఆడియో నేను ఎలా డైరెక్ట్ ఆడియో యాడ్ చేయకుండా మీడియా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆడియోకి నేను ఇది డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసి సీజర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఇది నేను డెలీట్ చేసేస్తున్నా. డెలీట్ చేసినాక చూడండి మనకు ఆడియో వచ్చేసి మనకు యాడ్ అయిపోతుంది. సో చూడండి మనకు ఈ మన పిఎన్జీ అనేది వెనకకు పోవాలి. సో అందుకే నేను ఇది క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మనకు అది బ్యాక్ వెళ్ళిపోతుంది. హ్యాపీ బర్త్డే టు. సో చూడండి మనకి ఇలా రౌండ్గా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే బార్డర్ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో మీడియా క్లిక్ చేసి నేను వాట్సాప్ డాక్యుమెంట్, సో ఇది బార్డర్ పిఎన్జీ నేను ఇచ్చిన. సో రొటేట్ క్లిక్ చేయండి, ఇది రొటేట్ రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో బార్డర్ అనేది నేను స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇది ఓవరాల్ యానిమేషన్ ఇస్తున్నా. సో ఇప్పుడు చూడండి మనకు బార్డర్తోని మన పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. సో చూడండి ఇప్పుడు రింగ్లో మనకు బాగా తిరుగుతుంది. సో ఇప్పుడు ఈ షేర్ సింబల్ క్లిక్ చేసి ఇది ఫస్ట్లో మనకు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి మీకు హెచ్డి క్వాలిటీ కావాలంటే ఎఫ్హెచ్డి మనకు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఎక్స్పోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.